అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, ఈజీగా మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ తయారు చేద్దాం. ముందే హడావిడిగా పిండేమి నానబెట్టాల్సిన అవసరం లేదు. అలానే ఈనోలు కానీ, వంట సోడాలు కానీ ఏమి వాడొద్దు. ఈజీగా తక్కువ టైంలో తయారు చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక కప్పు ఉప్మా రవ్వని లావుగా ఉంది అనుకుంటే ఒకసారి మిక్సీ పట్టుకోండి. గిన్నెలో వేసుకొని వేడి నీళ్లు పోసి వేడి నీళ్ళల్లో రవ్వను వేయడం వలన చక్కగా త్వరగా నానిపోతుందనమాట. రవ్వని మంచిగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులో మనం ముందే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసి, ఇందులో ఒక చిటికెడు కారం, చిటికెడు గరం మసాలా, ఒక చిటికెడు ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఉప్పు ఏమీ వేయొద్దనమాట. ఉప్పు వేసామంటే ఉల్లిగడ్డలోంచి నీళ్లు ఊరుతుంది. దీనిని పక్కన పెట్టుకొని మనం ముందు రవ్వ వేడి నీళ్ళలో నానబెట్టాం కదా, అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని ఒక కప్పు నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఈజీగా చేయగలిగే స్వీట్స్, స్నాక్స్, టిఫిన్స్ అన్నీ ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిలో ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఒక కప్పు రవ్వ, ఒక కప్పు గోధుమ పిండికి 3 కప్పుల నీళ్లు కరెక్ట్‌గా సరిపోతాయి. అలానే ఈ పిండిలో మనం ఈనో కానీ, వంట సోడా కానీ ఏమీ వేయడం లేదు. వేడి నీళ్లతో కలిపితేనే పిండి చక్కగా పొంగుతుందనమాట. ఇలా కలుపుకున్న పిండిలో ముందే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము, ఒక పచ్చిమిర్చి ముక్కలు, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు వేసి ఇందులోకి ఏమైనా ఆకుకూరలు, కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు. ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, మన రుచికి సరిపడినంత కారం, ఉప్పు వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసి కలుపుకొని ఇందాక మనం 2 కప్పుల పిండి రవ్వకి 2 కప్పుల నీళ్లు మాత్రమే పోసాం. ఇంకొక కప్పు నీళ్లు పక్కన పెట్టుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని బబుల్స్ వచ్చేలాగా కలుపుకోవాలి. పిండి మన వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. ఒక ప్లేట్ తీసుకొని కీరదోసని పైన చెక్కు తీసేసి సన్నగా తురుముకోవాలి. కీరదోసకి బదులుగా క్యారెట్ వేసినా బాగానే ఉంటుంది. తురిమిన కీరదోసనైతే పక్కన పెట్టేసి ఒక బౌల్లోకి ఒక కప్పు పెరుగు తీసుకొని పెరుగులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకొని మనం తురిమిన కీరదోస కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిసిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని ఒక ఎండుమిర్చి, కొంచెం కారం, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని దీన్ని పోపు పెట్టుకోవాలి. పెరుగు, కీరాలో ఈ పోపు చక్కగా కలిసిపోయిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని మనం ముందు కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిలో 2 స్పూన్ల రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని పిండిని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. చూస్తుంటే పిండి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, 2-3 స్పూన్ల నీళ్లు పోసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసి గ్యాస్ మీద ఇలా చిన్న కళాయి ఏదైనా పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని నూనె లైట్‌గా వేడైన తర్వాత ఈ పిండిని ఒక గరిట వేసి రౌండ్‌గా దోసలా వేసుకోవడమే. ఒక ఇడ్లీ మందం వేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ పిండి కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇలా వేసి మూత పెట్టుకొని మనం ముందు తయారు చేసిన ఉల్లిగడ్డ మిశ్రమంలో ఉప్పు వేయలేదు కదా, ఉప్పు వేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసి మూత తీసి ఈ దోస పైన చక్కగా ఉల్లిగడ్డ ముక్కలు అద్దాలి. ఇవి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా తక్కువ టైంలో పప్పులేమి నానబెట్టకుండా ఈజీగా అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, డిన్నర్‌లోకైనా, స్నాక్‌లా అయినా తినొచ్చు. ఈ చిట్టి చిట్టి దోసలు మనం కారం కారంగా తయారు చేసాం కాబట్టి రైతాతో తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంది. అప్పటికప్పుడే హెల్తీగా, టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇందులో మనం ఈనో కానీ, వంట సోడా కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. కుదిరితే ఒకసారి చూడండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.